శ్రోతలందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే కథ చండశాసనుడు. ఇక కథలోకి వెళితే, పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు బయటికి వచ్చి, రాజా, ఏ దుర్మార్గుడికి ఎలాంటి కఠిన శిక్ష విధించాలన్న నిర్ణయంతో అపరాత్రి వేళ నువ్విలా శ్రమ పడుతున్నావో నాకు తెలియదు. అయితే తీరా శిక్షించే సమయం సమీపించినప్పుడు ఇదే నిర్ణయంతో ఉండగలవా లేదా అన్న అనుమానం మాత్రం కలుగుతుంది. ఎందుకంటే తన అధికారానికే ఎసరుపెట్టి అసంబద్ధమైన తీర్పులతో తన శాసనాలను ధిక్కరించిన దుండగుణ్ణి శిక్షించాలని బయలుదేరిన చండశాసనుడైన ఒక రాజు తీరా వాడు పట్టుబడనున్న సమయంలో తన నిర్ణయాన్ని మార్చుకొని వెనకడుగు వేశాడు. నీకు తగు హెచ్చరికగా ఉండగలందులకు ఆ రాజు కథ చెబుతాను. శ్రమ తెలియకుండా ఉంటుంది, శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు. వజ్రగిరి రాజు రాజశేఖరుడు చండశాసనుడు ప్రజాక్షేమం కాంక్షించి తరతరాలుగా వస్తూ ఉన్న కఠినమైన శాసనాలను అమలుపరచడంలో అమిత జాగ్రత్త వహించేవాడు. ఇంత చేసినప్పటికీ కూడా రాజ్యంలో తరచూ చిన్న పెద్ద నేరాలు జరుగుతూనే ఉండటం ఆయనకు అమిత ఆశ్చర్యం కలిగించేది. రాజధాని నగరాన్ని ఆనుకొని ఉన్న రామగిరి కొండకు ఆవలనున్న కునుకురాయి గ్రామంలోని 5 యువకులు రోజు మేకలను మేతకు అడవికి తోలుకొని వెళ్ళేవాళ్ళు. మేకలను మేతకు తోలేసి చెట్టు నీడన కూర్చొని చేరేవాళ్ళు. ఆ 5గురిలో ఒకడు పల్లి పదాలు చక్కగా పాడేవాడు. రెండోవాడు వేణువును ఊదడంలో మహాదిట్ట. మూడోవాడు చతురోక్తులు విసురుతూ నవ్వించేవాడు. 4గోవాడు మూలికో వైద్యంలో అందివేసిన చెయ్యి. మూలిక వైద్యం ఎంతో బాగా చేసేవాడు. అయితే 5గోవాడు సుదర్శనుడు. అనుకరణ విద్యలో ఆరితేరినవాడు. గ్రామ పెద్దల నుంచి మహారాజు వరకు అందరి మాటలను మహాభావాలను అనుకరించి స్నేహితులను ఆనంద ఆచార్యాల్లో ముంచెత్తేవాడు. ఒకనాడు ఒక మేక గట్టు మీదకి వెళ్ళి కనిపించకుండా పోయింది. కాపరులు దానికోసం వెతుక్కుంటూ వెళ్ళారు. అది గుట్ట మీద 2 పెద్ద బండల మధ్య ఉన్న సన్నటి ఖాళీలో ముందు కాలను వదిలేసి పైకి తేయలేక అరిచి అలిసిపోయింది. మిత్రులు అక్కడికి చేరి కష్టపడి ఒక బండను పక్కకు తోసి మేకను కాపాడారు. అదే సమయంలో ఆ బండకు దిగువ వాళ్లకు సొరంగ మార్గం కనిపించింది. ఆ బండ కింద ఉన్న సొరంగం వీళ్ళు చూశారు. వాళ్ళు ఉత్సాహంగా అందులోకి దిగి ముందుకు నడిచారు. కొంతసేపటికి వాళ్ళు రాజభవనంలో పైకి తేలారు. ఆపద సమయంలో రాజకుటుంబీకులు తప్పించుకోవడానికి ఏర్పాటు చేసుకున్న రహస్య సొరంగ మార్గము అది. రాజు సైన మందిరంలో లేడు కానీ అక్కడున్న ఆయన చిత్రపటాన్ని చూసి మిత్రులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ చిత్రపటాన్ని చూస్తూ ఉంటే వాళ్ళలో ఒకడైన సుదర్శనుడికి రాజుగారి వేషం వేసినట్లు ఉంది. గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళిన మార్గం గుండానే వెనక్కి తిరిగి వచ్చిన 5గురు మిత్రులు ఆ సంగతి గురించి వేరెవ్వరికీ చెప్పలేదు. అయితే దాని గురించి తమలో తాము పదే చర్చించుకోసాగారు. అప్పుడు సుదర్శనుడు కనీసం ఒక్క రోజైనా రాజుగా ఉండాలన్న తన మనసులోని చిరకాల వాంఛను మిత్రుల ముందు ఉంచాడు. అతడి కోరిక విని మిత్రులు మొదట దిగ్భ్రాంతి చెందారు. నిప్పుతో చెలగాటమని భయపడ్డారు. అయినా సరే సుదర్శనుడి సమయస్ఫూర్తిని తెలివితేటలను ఎరిగినవారు కావడంతో అతడి కోరికకు చెవియొగ్గారు. ఆ తరువాత ఒకనాటి అర్ధరాత్రి సమయంలో 5గురు మిత్రులు రహస్య మార్గం గుండా మహారాజు సైన మందిరంలోకి ప్రవేశించారు. గాఢ నిద్రలో ఉన్న రాజు ముక్కుకు ఏదో ఆకుపసర వాసన చూపి ఆయన్ను అలాగే పక్క గదిలోకి చేర్చారు. సుదర్శనుడు రాజుగారి దుస్తులు ఆభరణాలు ధరించి రాజుగారి పాన్పుపై పడుకున్నాడు. తక్కిన 4గురు మిత్రులు వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపోయారు. తెల్లవారాక మహారాజు వేషంలోని సుదర్శనుడు దర్బారులో కొలువు తీరాడు. ఒకే రూపం, అనుకరణ, ప్రతిభ, సమయస్ఫూర్తి ఉన్నందువల్ల సుదర్శనుడి పట్ల ఏ ఒక్కరికి అనుమానం కలగలేదు. కొంతసేపటికి రక్షక భటులు ధనిక వర్తకుడు కూర్మావతారం ఇంట్లో దొంగతనం చేశాడన్న నేరం మోపి గలిబిలయ్యను సభలోకి లాక్కుని వచ్చారు. దొంగతనం చేశావా అని అడిగాడు రాజు వాణ్ణి పరిశీలనగా చూస్తూ. చేశాను ప్రభు అన్నాడు గలిబిలయ్య. దొంగతనానికి శిక్ష ఏమిటో తెలుసా అని అడిగాడు రాజు.
దొంగతనాన్ని బట్టి జైలు శిక్ష నుంచి చేతులు నరికే వరకు అన్నాడు గల్బిలయ్య. శిక్ష పడుతుందని తెలిసి కూడా దొంగతనం ఎందుకు చేశావు అని అడిగాడు రాజు. వారం రోజులుగా కూలి పనులు దొరకలేదు. భార్యాబిడ్డల ఆకలి బాధ చూసి భరించలేక ఈ దొంగతనానికి పాల్పడ్డాను అన్నాడు గల్బిలయ్య. నేరం చేయటమే కాకుండా దానికి న్యాయం కల్పిస్తూ ఉన్న ఈ దుర్మార్గుణ్ణి కఠినంగా శిక్షించండి ప్రభు అన్నాడు కూర్మావతారం. ఆకలి బాధ అన్ని రోగాల కన్నా బాధాకరమైనది. దానిని భరించలేక గల్బిలయ్య నీ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డాడు. నీది అపారమైన ఆస్తి. అందులో గల్బిలయ్య దొంగలించింది 100 వరహాలు మాత్రమే. అందుకు అతన్ని పట్టి కట్టేసి నౌకర్ల చేత చితక్కొట్టించి ఆ తరువాత రక్షక భటులకు అప్పగించావు. ఆ విధంగా నువ్వే నేరస్తుడివి. గల్బిలయ్యకు 200 వరహాలు చెల్లించు అని తీర్పునిచ్చాడు రాజు. మంత్రి ఏదో చెప్పడానికి లేవబోతే నా తీర్పుకు తిరుగులేదు, నెరవేర్చడమే తమ బాధ్యత అన్నాడు రాజు చెయ్యెత్తి. తరువాత వరహాలయ్య అనే వడ్డీ వ్యాపారిని, గురువయ్య అనే పేద రైతును విచారణకు తీసుకొచ్చారు భటులు. గురువరయ్య వరహాల వద్ద చేసిన 100 వరహాల బాకీ ఇప్పుడు వడ్డీతో కలిసి 300 వరహాలయ్యింది. గడువు తీరినా కూడా గురువరయ్య బాకీ తీర్చలేదు. అది అతడి మీద అభియోగం. అంతా విన్న రాజు తల పంకించి, గురువరయ్య సకాలంలో బాకీ చెల్లించకపోవడానికి కారణం లేకపోలేదు. రేయింబవళ్ళు రెక్కలు ముక్కలు చేసుకున్న పూట గడవని పరిస్థితి అతడిది. అయితే వడ్డీ వ్యాపారివైన నువ్వు మేడలపై మేడలు నిర్మించావు. అందుకు నువ్వు శ్రమించిందంటూ ఏమీ లేదు. శ్రమించే వాళ్ళను దోచుకునే విద్య నీకు వెన్నతో పెట్టినది. వెంటనే గురువరయ్య రుణపత్రం చించి అవతల పారేయ్, లేకుంటే కటకటాలు తప్పవు అన్నాడు రాజు వరహాలయ్యతో. ఆ తర్వాత భటులు బసవాచారి అనే వైద్యుణ్ణి, మంగమ్మ అనే వితంతువును ప్రవేశపెట్టారు. 1000 వరహాలు ఇచ్చినట్లయితే మంగమ్మ భర్త వ్యాధి నయం చేస్తానని చెప్పి వైద్యుడు బసవాచారి మంగమ్మ వద్ద 500 వరహాలు పుచ్చుకున్నాడు. చికిత్స ఫలించక మంగమ్మ భర్త చనిపోయాడు. అయినా తనకు చెల్లిస్తానన్న మొత్తం చెల్లించి తీర్చాల్సిందేనని వైద్యుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. రోగం నయం చేస్తానని ముందుగానే డబ్బు అడిగావు. నీ వైద్యం పనిచెయ్యక రోగి మరణించాడు. అయినా నీ రుసుం చెల్లించాలని పట్టుబడుతున్నావు. పరమ కిరాతకం అన్నాడు రాజు. ప్రభు, నేను పేదలకు ఉచితంగానే వైద్యం సేవ చేస్తున్నాను. ఉన్న వాళ్ళ నుంచి ఔషధం తయారీలకయ్యే మొత్తాన్నైనా రాబట్టుకోవాలి కదా అన్నాడు బసవాచారి. నీ మాయ మాటలు నా దగ్గర చెల్లవు. మంగమ్మ భర్త వైద్యానికైన ఖర్చు చెల్లించి 500 వరహాలను ఆమెకు తిరిగి చెల్లించు, లేకుంటే జైలు శిక్ష తప్పదు అన్నాడు రాజు. దాంతో ఆ రోజు సభ ముగిసింది. అంతఃపురానికి చేరిన సుదర్శనుడు తన చిరకాల వాంఛ నెరవేరినందుకు పరమానందపడి రాజువేషం తీసేసి మరో కంటికి తెలియకుండా రహస్య మార్గం గుండా అడవికి తిరిగి వెళ్ళి మిత్రులను కలుసుకున్నాడు. మరునాడు తెల్లవారుతూ ఉండగా అసలు రాజు రాజశేఖరుడికి మెలుగు వచ్చింది. ఏం జరిగిందో తెలియక సతమతమయ్యాడు. మంత్రితో సమావేశమయ్యాక ఎవరో తనలా నటించి సింహాసన అధిష్ఠుడై తీర్పునిచ్చాడని గ్రహించి అమితాగ్రహం చెందాడు. ఆ దుర్మార్గును పట్టి శిరచ్ఛేదం చెయ్యాలని నిర్ణయించాడు. అంతవరకు ఆ విషయాన్ని గోప్యంగా ఉంచమని మంత్రిని ఆదేశించాడు. మరునాడే నకిలీరాజు ఆచూకీ కనుగొనడానికి రాజు మంత్రి మారువేషాల్లో బయలుదేరారు. మార్గమధ్యంలో రచ్చబండ వద్ద కూర్చున్న పెద్ద మనుషులు కొందరు రాజుగారి తీర్పును తెగమెచ్చుకోవడం వాళ్ళ చెవిన పడింది. మహారాజులో ఇంత మంచి మార్పు వచ్చినందుకు వాళ్ళు సంబరపడిపోతున్నారు. మహారాజు 10 కాలాల పాటు క్షేమంగా ఉండాలంటూ గ్రామదేవతలకు పొంగళ్ళు పెట్టి మొక్కుబడుకు చేసుకుంటూ స్త్రీలు కనిపించారు. 2 రోజుల తర్వాత అడవి సమీపంలో 5 మేకల కాపర్లు సభ జరపడం వాళ్ళ కంటపడింది. అందులో రాజు రూపురేఖలు గల ఒక యువకుడు రాజులాగే తీర్పులిస్తున్నాడు. ఒకరోజు రాజుగా నటించిందెవరో మహారాజుకు తెలిసిపోయింది. వాణ్ణి కొంతసేపు తదేకంగా చూసిన రాజు మందహాసం చేశాడు. వాణ్ణి అభినందించాలి తప్ప శిక్షించడం భావ్యం కాదని భావించి ఏమీ జరగనట్టు మౌనంగా వెనుదిరిగాడు. భేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ఆ నామకుడైన ఒక మేకల కాపరి రహస్యంగా రాజభవనంలోకి ప్రవేశించి మహారాజుకు మత్తుమందిచ్చి ఆయన వేషం ధరించి ఒక రోజంతా సింహాసనము అధిష్ఠించి శాసనాలను ఉల్లంఘించి తనకు తోచిన తీర్పులివ్వడం క్షమార్హం కాని ఘోరాతి ఘోరాలు నేరాలు కావా?
దుందుడుకు చర్యలకు పాల్పడ్డ ఆ దుర్మార్గుణ్ణి కఠినంగా శిక్షించని రాజశేఖరుడు రాజు ఎలా అవుతాడు? ఆయనలో వచ్చిన హఠాత్ పరిణామానికి కారణం ఏమిటి? ఈ సందేహాలకు సమాధానము చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు బేతాళుడు. దానికి విక్రమార్కుడు, ఒకరోజైనా రాజు కావాలన్నది సుదర్శనుడి చిరకాల వాంఛ. అది నెరవేరే అవకాశమో అనుకోకుండా లభించడంతో పర్యవసనాల గురించి ఆలోచించకుండా కార్యాచరణకు దిగడం ముందుడిగే అవుతుంది తప్ప దుందుడికి తనమే అందులో సందేహమేమీ లేదు. అయితే అతనికి రాజ్యాధికారాన్ని చేపట్టాలనే కోరిక ఏ కోసానా లేదు. పైగా అతడు ఒకరోజు రాజుగా ఇచ్చిన తీర్పులు ధర్మవిరుద్ధమైనవి కావు. శాసనాలన్నవి ప్రజల క్షేమానికే తప్ప వారిని వేధించడానికి కావు. తరతరాలుగా వస్తూ ఉన్నంత మాత్రాన అన్ని శాసనాలు ధర్మసమ్మతమైనవి కావు. వాటిని కఠినంగా అమలుపరిచినంత మాత్రాన నేరాలు తగ్గిపోతాయని కానీ చెప్పలేము. కాలానుగుణంగా శాసనాలను మార్చవలసిన గురుతర బాధ్యత పాలకులపై ఉన్నది. దోషిని పట్టుకోవాలని మారువేషంలో నగర సంచారానికి వెళ్ళినప్పుడే మహారాజుకి వాస్తవం తెలియవచ్చింది. శిక్షలు కఠినంగా అమలు చేసినప్పటికీ రాజ్యంలో నేరాలు ఎందుకు తగ్గడం లేదో మహారాజుకు తెలియవచ్చింది. ప్రజల మాటలు ఆయన కళ్ళు తెరిపించాయి. సుదర్శనుడు చేసింది నేరమే అయినప్పటికీ అది తనకు ఇంతగా ఉపకారం చేసింది గనక అతనికి ఎలాంటి దురాలోచన లేదని గ్రహించాడు. కనుక శిక్షించకుండా క్షమించాడు. రాజశేఖరుడు కేవలం చండశాసనుడే కాదు, ప్రజాక్షేమం పట్ల శ్రద్ధ కలవాడు కూడా అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కేశాడు. ఇక కథ కంచికి మనం ఇంటికి. నమస్తే.